నర్సరావుపేట కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి గొట్టిపాటి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తున్నారని అన్నారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు, అఘాయిత్యాల్లాంటివి ఎన్నో జయిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. దేశం కంటే ముందే ఆలోచించే దార్శనికుడు సీఎం చంద్రబాబు అని అన్నారు. మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో మహిళలు పురుషులతో సమానంగా సంపాదిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలు గౌరవంగా జీవించే హక్కు కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కులతో పాటు రాజకీయంగా పురుషులతో సమాన హక్కులు కల్పించారని అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు. ఆ రోజు గ్రూప్స్ ఉన్నాయి, మహిళా గ్రూప్స్, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటే ఆ రోజు ఏ విధంగా ప్రోత్సహించారో మీ అందరికి తెలియదు కాదు. ఆ రోజు మహిళల్ని తీసుకొని మీటింగ్స్ కి వాటిని పెట్టి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా హేళన చేసిన సంగతి కూడా నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఈయన మహిళలకి సమాన హక్కు తీసుకొస్తా అంటే, ఈయన మహిళలను తీసుకొస్తా అంటే, వీళ్ళ ద్వారా వ్యాపారాలు చేపిస్తారంట అని చెప్పి ఒక హేళనగా మాట్లాడారు. తర్వాత చూస్తుంటే 95 ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి నేటి దాకా చూస్తుంటే ఏ విధంగా మహిళలను అంచెలంచెలుగా ప్రోత్సహించిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఇందాక మేము రాగానే కింద స్టాల్స్ చూసాం. ముఖ్యంగా ఇందాక ఎంపీ గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కలెక్టర్ గారితో కూడా. ఇందాక ఒక ఇస్త్రాకులతో స్టాల్ పెట్టి ఆ ఇస్త్రాకులన్నీ కూడా కుట్టి ఎక్కడి నుంచో వరుస నుంచి ఆకు తీసుకొచ్చి ఇక్కడ కుట్టి చేస్తా ఉన్నారు. గ్రామాల్లో అలాంటి పరిశ్రమలు కనుక వస్తే కనుక ఉద్దేశం ఏంటంటే మీ భర్తలకు తీసుకెళ్ళి ఇవ్వడానికి కాదు, మీరు స్వయంగా మీ భర్తల స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ స్థాయికి మహిళలందరూ కూడా ప్రతి మహిళ ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశంలో పాల్గొన్నందుకు, మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కలిగినందుకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు 115 సంవత్సరాల కిందట డెన్మార్క్ రాజధానిలో ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు జరుపుకోవాలని ఒక నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నలుమూలలు కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా సమాజంలో మహిళలు కూడా పురుషులతోటి సమానంగా ఈ వ్యవస్థలో రాణించాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం ప్రపంచ నలుమూలలో కూడా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రపంచ నలుమూలలో కూర్చొని మాట్లాడుకుంటా సమాజంలో పురుషులతో సమానంగా ఏ విధంగా ఎదగాలి, ఏ రంగాల్లో మనం ఎదగాలి, దేనికి కూడా తీసిపోవనే ఉద్దేశంతో అధికారం చేపట్టిన అమ్మటే మహిళలకి ముఖ్యంగా ఆస్తులో సమాన హక్కు ఉండాలనే దానికోసం, అదేవిధంగా లోకల్ బాడీస్లో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంతమంది ఉద్యోగస్తులు అందరూ కూడా వివిధ స్థాయిలో ఇవాళ హోదాల్లో ఉన్నారంటే దానికి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్న ముందు చూపుతోటి తీసుకున్న ఇదే కారణం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆడపిల్లల చదువులు కూడా ఏమాత్రం కూడా తీసిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ముందుకు తీసుకొచ్చిన సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ